కవిత అరెస్టు, అవును, ఆ కేసు, వీటన్నిటి వల్ల కూడా కొంత నిరుత్సాహంలోనూ కొంచెం సెట్ సార్ ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? తెచ్చింది మేము చాలా ఉద్యమ పార్టీగా ఉద్భవించింది, తిరుగు లేకుండా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన సాగించారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? మళ్ళీ నిలదొక్కుండి రీబౌన్స్ అవుతుందా? రీబౌన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ముందు సస్టైన్ అవ్వడం గురించి ఇప్పుడు ఆలోచించుకునే స్థితిలో ఉన్నారు. నిలదొక్కుకోవడం లోక్సభ ఎన్నికల గురించి నేను చెప్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు రీబౌన్స్ అయ్యే ఛాన్స్ లేదు, అది టేకన్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు కూడా సిద్ధమైపోయారు. అన్ని ఏ సర్వే చూసినా మిగతా తేడాలు ఉన్నాయేమో కానీ ఏ సర్వేలో కూడా వాళ్ళకి 3 స్థానాల కంటే 3-4 కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా 2-3 రావచ్చేమో అని అంతవరకు, అది కూడా వాళ్ళకి బాగా బలం ఉన్న సీట్లు. రేవంత్ రెడ్డి ఆ సీట్ల మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టి ఓడించాలి అనే పనిలో ఆయన కూడా చాలా తీవ్రంగానే ఉన్నారు. ఇదిగో ఇందాక మీరు చెప్పిన వనరులు బాగా దిట్టంగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. ఎదురీతలో ఉంది, ఒక విధంగా డిఫెన్స్లో ఉంది, సీరియస్ క్రైసిస్లో ఉంది బీఆర్ఎస్. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చేర్చుకోవాల్సినంత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమీ మాస్ లీడరు లేకపోతే ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు కదా మొన్న ఎన్నికల్లో. ఆర్థికంగా కూడా ఏం లేదు. అంటే ఇక్కడ క్రెడిబుల్ ఫేస్ ఒకటి, విశ్వసనీయమైన మొహం, కాస్త 10 మంది గౌరవించే మొహం ఒకటి వాళ్ళకి అవసరమైంది. అటువంటి ఒక్క మొహం కూడా చేరలేదు ఈ మధ్య బీఆర్ఎస్లో. ఓడిపోయిన తర్వాత అవును బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలా స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాతో ఈ మధ్య 1-2 బీఆర్ఎస్ నాయకులు బయటికి ఉన్నవాళ్ళు, ముఖ్య పదవులు నిర్వహించిన వాళ్ళు కలిస్తే కూడా వాళ్ళలో ఎక్కువ మంది బీజేపీలో చేరాలా, కాంగ్రెస్లో చేరాలా, ఈ ఆలోచన వాళ్ళు ఎక్కువ. మాకెందుకు ఇలాంటి పరిస్థితి అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోకపోతే వచ్చే సమస్య ఇదేనండి. ఒంటి స్తంభం మేడలాగా, ఒక ఒంటి స్తంభం మేడ అనేది నిలదొక్కుకోవడం, తుఫాన్లు ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు చాలా కష్టం. ఎవరో ఒక నాయకుడు, ఆ నాయకుడి చుట్టూ వ్యక్తి పూజ, అంతవరకు స్ట్రక్చర్ పెంచుకోకపోవడం. బీఆర్ఎస్కు నిజానికి పూర్తి అవకాశం ఉంది స్ట్రక్చర్ పెంచుకోవాలి, కానీ వాళ్ళు అది చేయలే. ఎంతసేపటికి సారు కారు సర్కారు అనే దాంట్లో ఉన్నారు, కానీ 10 మందిని కూడా కూడగట్టుకోవాలి. 10 సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని చాలా చేతులారా. కేసీఆర్ది హ్యాట్రిక్ అండి వాస్తవానికి. హ్యాట్రిక్ అంటే 3 సార్లు అని కాదు, తెలంగాణ సాధించాడు, దానికి తనే ముఖ్యమంత్రి అయ్యాడు, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. కానీ ఆయన ఒకటేమో డెమోక్రటిక్ స్ట్రక్చరు, కలెక్టివ్ డెసిషన్ మేకింగు, మూడవది ఒక సెల్ఫ్ క్రిటికల్ యాటిట్యూడ్, ఆత్మవిమర్శన దృష్టి, ఇది లేనందువల్ల ఇది వచ్చింది. అందుకనే ఇప్పుడు జగన్ కూడా బస్సు యాత్ర ఇవన్నీ చేసి అవతరాల మీద దాడి చేస్తే చేయొచ్చు, కానీ ఇంత ఆత్మవిమర్శ కూడా, విమర్శలు కూడా ఉన్నాయనేది గుర్తించాలి. సో ఆల్సో రేవంత్ రెడ్డి హుషారుగా ఉన్నాను, నేను బాగా చేస్తాను, దూకుడుగా ఎవరు ఊహించినట్టు అయినది ఎంత నిజమే, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చాలా హోంవర్క్, చాలా ప్రజాస్వామికంగా నలుగురిని కలుపుకుపోవటం. ఇదిగో ఇందాక చెప్పినట్టు ఆయన వర్సెస్ ఈయన, ఈ జిల్లాలో బట్టి, ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా అవి ముప్పులేని తక్కువ లేవు. కాకపోతే ఒకటే ఆయనకు ఒక్క రిలీఫ్ ఏమంటే కవితను అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగాక కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా ఉన్నారు. 4 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళ తర్వాత ఓడిపోతుంది, 100 రోజుల్లో పడిపోతుంది అన్న దాని నుంచి కొంచెం ఆయన ఒక అడుగు వెయిట్ చేద్దాం అనే దీనికి అయితే వస్తున్నారు. రైట్ సార్, ఓకే సార్, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇంకొక చిన్నది ప్లీజ్, ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ గతసారి ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐ ఒక సీట్ తెచ్చుకుంది. ఈ మధ్య సిపిఎం కూడా మనం బలపరచాలి, ఇండియా కూటమి అన్నారు. చాలా పత్రికల్లో సిపిఎం కాంగ్రెస్తో బలపరచాలని చెప్తూనే పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. బట్ నేను తెలుసుకున్నందులో బీఆర్ఎస్తో మళ్ళీ ఏదో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం ఏమీ ఆలోచిస్తున్న పరిస్థితి ఏమీ లేదు. ఓకే, కాంగ్రెస్ విజ్ఞతతో ఉంటే చాలా మంచిది, లేకపోయినా కానీ బీజేపీని ఓడించడం అనేది ముఖ్యమని పెట్టుకోవాలి అనే ఆలోచన. మీ మిత్రులు అందులోనే ఉన్నారు, కాంగ్రెస్లోనే వీళ్ళ మిత్రులు అక్కడే ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం సీట్ ఇస్తున్నంత పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఆ విధంగా చాలా చోట్ల విమర్శలు ఎదుర్కొంటుంది, కేరళలో కానీ. ఇప్పుడు కేరళలో వచ్చి యుద్ధం చేయడం ఎందుకు, యూపీలో వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా ఉదాహరణకు. కేరళలోనో లేకపోతే కలిసి వచ్చి ఆ కేజ్రీవాల్ మీద యుద్ధం ఎందుకు, వాళ్ళు ఎటు ఉన్నవాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ ఆ విషయంలో కొంచెం